హలో అండి అందరికీ. అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. ఈరోజైతే మౌని దగ్గరికి వెళ్తున్నాం. ముందు వీడియోలో చూసారు కదా! మౌని బట్టలు అలాగే కొన్ని వస్తువులైతే సర్దుకున్నామనమాట. ఈరోజైతే మౌని దగ్గరికి హాస్టల్‌కి వెళ్తున్నాము. మధ్యాహ్నం బయలుదేరాము. సండే కాబట్టి సండే ఒకరోజే వాళ్ళ దగ్గరికి హాస్టల్‌లో వెళ్ళడానికి కుదురుతుంది. తనైతే వెళ్ళి 1 వీక్ అయిందంతే. ఇంక బట్టలు అవి కొన్ని ఎత్తుకొని వెళ్ళలేదు కాబట్టి నేను, మా తమ్ముడు, మా నాన్న ముగ్గురం కలిసి వెళ్తున్నామనమాట. ఇదే వాళ్ళ హాస్టల్ అయితే. ఎదురు చూస్తుందనమాట మా కోసం అయితే. ఎప్పుడెప్పుడు వస్తారా అనేసి లోపలికి వెళ్తూనే మా నాన్నని గట్టిగా పట్టుకొని ఏడ్చేసింది. పైగా ఫీవర్ కూడా వస్తుందంట. మాకు చెప్పలేదు. ఇంక మేము సండే వస్తాం కదని మేడం వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ కూడా చేపించలేదు తనైతే. ఫుల్ ఫీవర్ అనేసి చెప్పారు అక్కడ వెళ్ళగానే. చూడండి ఎట్లా అయిపోయిందో. ఎక్కువగా దోమలు అట్లున్నాయంట. స్వెటర్ ఎత్తుకొని పో అని చెప్పా కానీ ఉతకలేదని ఎత్తుకొని పోకుండా అలాగే ఉండిపోయింది. ఇంకా ఫీవర్ కూడా వచ్చింది కాబట్టి తన ఫ్రెండ్ అంటే పుష్ప అనమాట, తను కూడా మా ఊరి అమ్మాయిది. తన స్వెటర్ అయితే వేసుకుందంట. ఇంకా నీడున్న చోట చాప వేసుకొని అయితే కూర్చొని ఇంక నేను తెచ్చిన బట్టలు అవన్నీ చూస్తుంది. ఫస్ట్ అయితే వైట్ యూనిఫామ్ తెచ్చానా లేదా, బాగా కుట్టించానా లేదా అనేసి అవి చెక్ చేసుకుంది. తర్వాత సబ్బులు షాంపులు అవి తెచ్చా కదా, అవన్నీ చెప్పానమాట. కొన్ని మాత్రమే తెచ్చాను. ఎక్కువ తెస్తే ఇక్కడ ఎత్తేస్తారు అంటుంటావు కదా అని చెప్పా. ఇంకా ఈ ఆయిల్లో పెయిన్ల మందు కలిపాను. అది కూడా చెప్పానమాట. ఇవి కలిపాను. ఒకవేళ తలకు ఆయిల్ వేసుకునేటప్పుడు కొంచెం అంటే షేక్ చేసి బాటిల్ని తర్వాత తలకి ఆయిల్ పెట్టుకో అని చెప్పానమాట. సరే అని ఇంక తెచ్చిన బట్టలన్నీ చూసేసిన తర్వాత ఇక పూరితో పాటు ఆలూ కర్రీ అది కూడా కొంచెం తెచ్చాను. అంటే మధ్యాహ్నానికి మామూలుగా చికెన్ అట్లా చేసుకొని పోయేవాళ్ళం ప్రతిసారి కూడా. ఈసారి మా పిన్ని లేదు, ఊరికి వెళ్ళిపోయినారనేసి ఇంక మేము చికెన్ అట్లేం చేయలేదు. అండ్ మా నాన్నకు కూడా కొంచెం ఫీవర్గా ఉందని ఇంకేం చేసుకొని రాకుండా మార్నింగ్ పూరి అలాగే ఆలూ కర్రీ చేసింటే అది ఎత్తుకొని వచ్చానమాట. పైగా రెండు ఎత్తుకొని వచ్చాను, తింటుందో తినదో అనేసి. ఇంకా పుష్ప కూడా ఒకటి తినింది, ఒక పూరి తినింది. ఇంకా మా మౌని ఒక పూరి తినేసింది అనమాట. ఇంకా తనకు ఫీవర్ అని ఫస్ట్ అయితే మా నాన్న తీసుకొని వెళ్ళి హాస్పిటల్ తీసుకొని వెళ్ళి చూపించుకొని వచ్చారు. తర్వాత ఇంకొంతసేపు ఉండి అక్క నాకు పెన్స్ లేవు, గ్లిటర్ పెన్స్ కావాలి, పేపర్స్ కావాలి, నాకు రేపు ఎగ్జామ్ ఉంది అనేసి అనింది. మా నాన్న వెళ్ళినప్పుడు చెప్పలేదంట. ఇంకా మళ్ళీ నన్ను పిలుచుకొని వెళ్ళి ఎంత దూరం ఉందో అసలు 1.5 కిలోమీటర్ పైనే ఉందన్నమాట. అంత దూరం ఉంది అంగిళ్ళు అయితే. అక్కడికి పిలుచుకొని వెళ్ళి పెన్స్ బుక్స్ అవి కొనుక్కుంది. అండ్ వస్తూ మళ్ళీ అక్క వ్యాంటీస్లో వెళ్దాం అక్క, నాకు స్టిక్కర్ లేవు, అవి లేవు, ఇవి లేవు అనేసి అవి కూడా కొనిపించుకుందనమాట. మామూలుగా మా పిన్ని మా నాన్న ఇద్దరు కూడా కలిసి వస్తారనమాట పాపని చూడ్డానికి. ఇక్కడ వచ్చి చికెన్ అవి ఏదో ఒక తెచ్చి తినిపించేసి తర్వాత పెయింట్లు అట్లుంటే చూసేసి వస్తారు. కానీ ఈసారి నేను వచ్చాను కాబట్టి ఏం తెలియదనమాట. ఇంకా కొంతసేపు మాట్లాడేసి హాస్పిటల్ చూపించేసాం. తనకు కావాల్సింది కొనిపించేసిన తర్వాత ఇంకా బయలుదేరుతుంటే అక్క రేపు సండే మళ్ళీ రండి అని చెప్పి అంటుంది. ప్రతి సండే వస్తే తిడతారు అని చెప్తే లేదు రేపు సండే ఖచ్చితంగా రావాలి మళ్ళీ అనేసి అనింది అనమాట. ఇంకా లైట్గా ఫీవర్ ఉంది, తగ్గిపోకపోతే మళ్ళీ పిలుచుకొని వద్దాంలే అనేసి ఇంకా మేడం వాళ్ళకి చెప్పేసి బయలుదేరి వచ్చేసామన్నమాట. మా విలేజ్ నుంచి వాళ్ళ హాస్టల్కి 10 కిలోమీటర్లే అనమాట. ఇంకా బండిలో వెళ్ళి త్వరగానే వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మా తమ్ముడికి మా నాన్నకి ఇద్దరికి ఫుల్ ఫీవర్ అనమాట. చాలా ఫీవర్ వచ్చింది. హాస్పిటల్కు వెళ్ళినారు కానీ అయినా తగ్గలేదు. ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయిందనేసి ఇంకా వాళ్ళు అన్నం ఏం తినబుద్ధి కాలేదనేసి ఇంకా సేమియా ఉప్మా అయితే చేయమన్నారనేసి సేమియా ఉప్మా అయితే చేస్తున్నా. చాలా ఎక్కువ ఫీవర్ ఉందన్నమాట. మా నాన్నకైతే 3-4 డేస్ నుంచి ఎక్కువగా దగ్గు జలుబు ఉన్నింది. ఇంకా బాడీ పెయిన్స్ కూడా ఉన్నాయి అంటున్నారు. ఇంకా మా తమ్ముడికి ఎందుకో తెలియదు సడన్గా ఫీవర్ వచ్చేసిందనమాట. తనకి ఎక్కువ ఫీవర్ ఉంది. ఇక నేనైతే సేమియా ఉప్మా రెడీ చేస్తున్నా. నేనైతే ఇందులో ఎగ్ కూడా వేస్తానమాట. ఎలా చేస్తాను ఏంటి అనేది ఒకసారి చూసేయండి.
సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇంక తీసుకొని వెళ్ళి మా నాన్నకి పెడదామని ఇంకొక పక్క అన్నం కూడా పెట్టానన్నమాట పొయ్యి మీద. అది సిమ్‌లో పెట్టేసి ఇంక మా నాన్న దగ్గరికైతే తీసుకొనొచ్చాను. ఇక్కడే పడుకొనున్నారు ఫీవర్ అనేసి. సో, తన దగ్గర తెచ్చి పెట్టేసి ఇంగ తనకు వేడి వాటర్ కావాలి. అలాగే టాబ్లెట్స్ అనేవి దగ్గర పెట్టేసొచ్చాననమాట. సో, తర్వాత కూడా పిలుచు నాన్న అంటే ఫోన్ చేయి నాన్న ఒకవేళ ఇనిపించకపోతే ఏమన్నా కావాలంటే తెస్తాననేసి వేడి వాటర్ పెట్టేసి అలాగే టాబ్లెట్స్ కూడా పెట్టేసి ఇంటికొచ్చేసాననమాట. ఇంటికొచ్చి ఇంక అన్నం మొత్తం ఉడికిపోయుంటే అదంతా వంచేసి ఇంగ పల్లీ చట్నీ కూడా చేశా. అంటే మా పిన్ని ఇంట్లో లేదనమాట. ఊరికి పంపించాం. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లారు. హెల్త్ బాలేదు కదా అనేసి వాళ్ళ తమ్ముడు తీసుకొని వెళ్లారు. కొన్ని రోజులు పెట్టుకొని పంపిస్తామనేసి. ఇంగ తను లేదు కాబట్టి నేను ఒకటే ఇంగ ఇంట్లో అయితే. ఫీవర్ వస్తుంది కదా అనేసి ఒక 10 నిమిషాల ముందే హాస్పిటల్‌కి వెళ్ళి ఇంటికొచ్చారనమాట మా నాన్న అయితే. ఇంకా దగ్గైతే చాలా ఎక్కువగా వస్తుంది. సరే ఇది తినేసి ఈ టాబ్లెట్ టానిక్ వేసుకుంటే తగ్గుతుంది కదా అనేసి చెప్పేసి వచ్చేసాను. వచ్చిన తర్వాత మా తమ్ముడు కూడా అంతలో ఇంటికొచ్చాడు. తనకైతే పెట్టాననమాట. కొంచెం తినేసి పడుకున్నాడు. చాలా ఎక్కువ ఫీవర్ అసలు హెడేక్ చాలా ఎక్కువగా ఉందని పడుకున్నారు. అసలు దుప్పటి కూడా చాలా వేడిగుంది. అంత ఫీవర్ వస్తుందనమాట తనకైతే. సరే కదా అనేసి ఇంక ఎక్కువగా అయిపోయుంటే ఇంకో మా చిన్న తమ్ముడు అలాగే ఇద్దరు కూడా కలిసి హాస్పిటల్‌కి అయితే వెళ్ళారనమాట. అక్కడ వెళ్తూనే తినింది కూడా మొత్తం వామిటింగ్ అయిపోయిందంట. ఇంగ సెలైన్ కూడా పెట్టించుకొని అలాగే ఇంజెక్షన్ వేపించుకొని ఇంగ టాబ్లెట్ తీసుకొని ఇంటికైతే వచ్చేసారు. ఇక నేనైతే మార్నింగ్ బట్టలన్నీ ఉతకాలనేసి బట్టలన్నీ మడత తీస్తున్నా. సో, ఎక్కువగా బట్టలయిపోయాయి. ఉతికి 4 డేస్ అట్లా అయిపోయిందనేసి సో, బట్టలు మొత్తం ఉతికేద్దామని మడతని తీసి నానబెట్టేసాననమాట నైటే. ఇక మా తమ్ముడు ఇంటికొస్తూనే ఇంక ఎక్కువగా జలుబుందనేసి వేడి వాటర్‌లో జండు బామ్‌తో పాటు ఆవిరి మాత్రలుంటాయి గదా! అవి కూడా వేసి ఆవిరైతే పీలుస్తున్నాడు. రీసెంట్‌గానే నాకు దగ్గు, జలుబు వచ్చి తగ్గిపోయింది. ఎందుకో తెలీదు మళ్ళీ సడెన్‌గా అందరికి ఇంట్లో ఇలా హెల్త్ బాలేకపోయిందనమాట. మా తమ్ముడికి అసలు అంత త్వరగా ఫీవర్ అట్లేం రాదు. కానీ ఒకేసారి తనకి బాడీ పెయిన్స్, హెడేకు అలాగే దగ్గు, జలుబు, ఫీవర్ వచ్చేసింది. సో, మార్నింగ్ అయిపోయిందనమాట ఇంకా. పర్వాలేదు కొంచెం అయితే తగ్గింది మా వాళ్ళకి ఫీవర్ అయితే. ఇంక నేను మార్నింగ్‌తోనే బట్టలన్నీ ఉతికేద్దామనేసి సో, మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర నానేసాననమాట. సో, వాళ్ళ ఇంటి దగ్గరికొచ్చి మొత్తం ఉతికేస్తున్నా. ఇక బట్టలు మొత్తం ఉతికేసి ఆరేసాననమాట. ఇంటికొచ్చి వంట మొత్తం చేసేసాను. ఇంక చూడండి పాత్రలు ఎన్ని ఉన్నాయో కడగాలి ఇవన్నీ కూడా. ఇంగా ఇక్కడ మిద్దె మీద చూడండి ఇవైతే ఆరేసాము. ఇవైతే మాకు శనగ్గింజలు వేద్దామని పొలంలో తెచ్చిన్నాము. కాకపోతే చాలా తక్కువ గింజలు దొరికాయని ఏయకుండా అలాగే ఉండిపోయాము. అందుకనేసి ఇంక గింజలుంటే పనికిరావు కదా అని ఇంక అది కూడా ఎర్ర గింజలనమాట. అందుకని ఆయిల్ ఆడిచ్చేసాము. శనగపిండి అంటారు కదా! అదే అనమాట ఇదైతే. అంటే గింజలు ఆడిచ్చగా పొట్టు వస్తది మొత్తం వేస్ట్ వస్తది కదా! ఆ వేస్ట్ అనమాట. ఆయిల్ అయితే చూడండి 20 కేజీల గింజలకు గాను ఇంత ఆయిల్ అయితే అయింది. ఈ ఆయిల్‌ని ఒక 4, 5 డేస్ పాటు ఎండలో పెడితే మొత్తం ఉండే మడ్డి మొత్తం కిందకెళ్ళిపోయి ఆయిల్ మాత్రం బాగా పైకొచ్చేస్తుందనమాట. సో, అందుకనేసి ఇంగ మిద్దె మీదైతే పెట్టాము. ఈసారి గింజలు అలా ఏమి వేయలేదనమాట. ఇంగ బాలా చూడండి కట్టెల మోపు తెస్తుంటే వీడియో తీస్తుంటే నవ్వుతున్నాడు. తీయొద్దక్క అనేసి. సో, ఇలా అయిపోయిన తర్వాత ఇంక ఈవినింగ్ అయితే నేను మా నాన్న ఇద్దరం కలిసి పొలం దగ్గరికి వెళ్ళాము. ఆవులకి గడ్డి కోసుకొని వద్దామనేసి. సో, వర్షం పడడం వల్ల చూడండి ఎంత పొడుగు పెరిగిపోయాయో గడ్డయితే. సో, కింద ఉండే కట్టి పుల్లలు లాంటివి అవి తినడం లేదు ఆవులైతే. అందుకనేసి ఆ కట్టిలాగా ఉండే ఆ గడ్డి అంతా కోసేసి గన్నెం మీద వేసేసాము. ఇంక పైన పైన ఉండే గడ్డి మాత్రమే కోసుకొని నాన్న ఒక మోపు నేను ఒక మోపు ఎత్తుకొని ఇంటికైతే వచ్చేసామన్నమాట.
ఇక మా తమ్ముడికి సడన్గా ఇట్లా ఫీవర్ రావడం చూసి మా నాన్న అయితే మార్నింగ్తోనే కూర్చొని దిష్టి అయితే తీస్తున్నాడు. ఇది కుండ దిష్టి అంటామన్నమాట. ఇది తీస్తే ఎంత దిష్టి ఉన్నా పోతుంది అనేసి నమ్మకం మా సైడ్ అయితే. ఇప్పుడైతే మా దగ్గర కుండ లేదనేసి మా నాన్న అయితే ఇంకా ఆ చిన్న సట్టు ఉంటే ఆ సట్టితోనే తీస్తున్నాడు. సో ఇలా తీస్తే మొత్తం ఉన్న ఫీవర్ అట్లా పోతుంది అని నమ్ముతాం అనమాట. ఇక మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర అయితే మొత్తం కడిగేసి ముగ్గులు అయితే వేసేసాను. ఇంకా మా పిన్ని అయితే ఈరోజు వస్తారు. చాలా రోజులైందనమాట తనని పంపించి ఊరికైతే. ఇంక ఈరోజు అయితే వస్తారనేసి మొత్తం కడిగేసి ముగ్గులు అయితే వేసేసాము. సో ఇది అనమాట ఈరోజు వీడియో. ఈ వీడియో ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా మా ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు వీడియో చూసినందుకు.